10 మంది కార్మికులు దుర్మరణ పాలయ్యారు. మరో 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు తాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు ఆ కార్మికులు. కంపెనీలో భారీగా ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. రియాక్టర్ తాటికి ఆ పేలుడు తాటికి సుమారుగా అక్కడ కార్మికులు పనిచేస్తున్న వారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. సో దాంట్లో 10 మంది కార్మికులు మరణిస్తే మరొక 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి ఇంకా కూడా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుంటే అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడికి సహాయక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఆ మంటలను ఆర్పడంతో పాటుగా అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యే వారందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 20 మందికి గాయాలైపోయి వారంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకసారిగా కుటుంబీకులకు సమాచారం ఇస్తే కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. అయితే హైదరాబాద్లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుకు సంబంధించి 10 మంది మరణిస్తే 20 మంది గాయాలయ్యాయి. సుమారుగా రియాక్టర్ పేలే సమయానికి అక్కడ 50 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం వారంతా కూడా ఒక్కసారిగా విసిరివేయబడ్డారు. రియాక్టర్ పేలడంతో దాని తాటికి తట్టుకోలేక 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారు వారంతా కూడా. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఏం జరిగింది అక్కడ? ఈ రియాక్టర్ పేలడం గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏం చెప్తోంది? ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఖచ్చితంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు మండలం పాశమైలారం వాటిలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా ఇక రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో సుమారు 50 నుంచి 60 మంది కూడా పనిచేస్తున్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలిసింది. మిగతా వారి పరిస్థితి కూడా సీరియస్ ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి భారీ శబ్దం రావడం చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇటువంటి భారీ శబ్దం వల్ల ఉటావుటిన అక్కడికి సంబంధించిన పోలీసులు కావచ్చు, సంబంధించిన వాళ్ళు కూడా చేరుకున్నారు. ఇప్పటికే అంటే 10 మంది చనిపోవడం అనేది చాలా ఘోరంగా ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికి అందులో ఉన్నటువంటి 40 నుంచి 50 మంది కూడా వారి పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి 108 సిబ్బంది సంబంధించిన అంబులెన్స్ ద్వారా ఇప్పటికే ధృవ హాస్పిటల్ కూడా చాలా మందిని కూడా రోగం సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన ఇక విపరీతం తీవ్ర గాయాలైనటువంటి కూడా సంబంధించిన పటాన్చెరులోని ధృవ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా స్థానికంగా నుండి హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ పేలుడు భారీ శబ్దం రావడంతో భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ వద్దగా భారీగా చేరుకుంటున్న స్థానికులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటేసారి ఇన్సిడెంట్ లో ఒక 10 మంది చనిపోవడం అని చెప్పి ఒక పెద్ద ఇన్సిడెంట్ గా ఒక యాక్సిడెంట్ గా చెప్తూ రియాక్టర్ పెట్టడం గతంలో కూడా పారిశ్రామిక వాడేటువంటి పటాన్చెరులో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఇటువంటి రియాక్ట్ పేరడం ఇదే మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో చెప్పొద్దు. దీనికి సంబంధించి 10 మంది చనిపోవడము, మిగతా 40-50 మంది కూడా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమంటే ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేతంగా ఉంది. మనోజ్, రైట్ మహేష్. సో పాశమైలారం పటాన్చెరు సమీపంలోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషియా కూడా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, సో ఏం జరిగింది అక్కడ? 10 మంది మరణించిన తర్వాత అక్కడ యాజమాన్యం ఏం చెప్తోంది? రియాక్టర్ పెరగల కారణం ఏంటి? ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? పటాన్చెరులో భారీగా ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా ఎక్స్పోర్ట్ అయిపోవడం అంటే జరిగింది. ఎక్స్పోర్ట్ అయింది. ఒకవైపు ఫైర్ అంతా కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా పాకిపోవడం, రియాక్టర్ పేలిపోవడం, ఇది ఒకటేసారిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంత జరిగింది. వెంటనే కార్మికులందరూ కూడా పరుగులు పెట్టారు, బయటికి వచ్చేసారు. అయినప్పటికీ కూడా దాదాపు 10 మంది వరకు చనిపోయారంటూ కూడా సమాచారం వస్తుంది. కార్మికులు 20 మందికి పైన తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద కూడా చెల్లాచెదరం అంటే బాడీ పార్ట్స్ అంతా కూడా చేతో కాలు అనేక సార్లు పర్మిషన్ తీసుకోకుండా కూడా పిట్ అవుట్ నడుపు
చెప్తున్నారు. ఈ రియాక్టర్ పేల్కోవడం కూడా గతంలో అనేక సార్లు జరిగింది. అంటే ఒకవైపు డేటా ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం చూసుకోకపోవడం ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా సో హైదరాబాద్ లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుని మీరు చూస్తున్న లైవ్ విజువల్స్ లో పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా ఆ ఘటన జరగడంతో కార్మికులంతా ఉరుకులు పరుగులు పెడితే అక్కడి నుంచి పరారైపోతున్నారు. వారంతా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. మిగిలిన 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురైపోయారు. అందరూ కూడా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం ఇంకా ఎటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం లేదు. ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతాయి. మంటలు నడిపడంలో ఉన్నారు ఫైర్ ఇంజిన్ సిబ్బంది. సో అక్కడ ఆ సమయంలో 50 మంది అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అనుమానాన్ని కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. दिक्कत होता है जी, अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो, अंदर जाने का తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. दिक्कत होता है जी, अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो, अंदर जाने का दिक्कत होता है जी, अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो, अंदर जाने का అయితే లైవ్ విజువల్స్ చూడండి. అందరూ ఒక్కసారిగా అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకునే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రియాక్టర్ భారీగా పేలడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారంటే చూడండి ఆ రియాక్టర్ ఎంతటి సామర్థ్యం కలదో. అక్కడికి వచ్చిన కుటుంబీకులు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో నిజంగా అక్కడ రియాక్టర్ పేలిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కార్మికుల మృతదేహాలు పరిశీలిస్తుంటే నిజంగా ఒక రకంగా ఛిద్రమైపోయాయి. అంత దారుణంగా జరిగింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలుడు సంభవించి సుమారుగా ఇప్పటికే 10 మంది మరణించారు. 20 మందికి పైగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో వరుసగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బికాజ్ అక్కడ గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. సో ఒక్కసారి ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. मतलब उन्हीं का हटिया क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर. ग्लास पूरा ग्लास कैसा है पूरा अंदर जाने के बाद जाने का नहीं होता. इधर बात करो, मतलब उन्हीं का हटिया क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर. ग्लास पूरा जाने के बाद कैसा है హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయి మంటలు చెలరేగడంతో అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు గమనించండి. ఒక్కసారిగా రియాక్టర్ పేలి దట్టమైనటువంటి ఆ పొగ మధ్యలో మంటలు వ్యాపించడంతో ఫైర్ అలారమ్స్ మోగాయి. దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో తోచక వెనకాల వైపు నుంచి బిల్డింగ్ పై నుంచి పరుగులు పెడుతూ ఉన్నారు. మరొక ఎగ్జిట్ నుంచి అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు.
ఆ విజువల్స్ చూడండి, పైనుంచి దూకి మరి వారంతా బయటికి పరుగులు పెడుతున్నారు. ఆ లైవ్ విజువల్స్ ని టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రాణాలని కాపాడుకోవడం కోసం అందరూ కూడా ఒక్కసారిగా పైనుంచి దూకి పరుగులు పెడుతూ ఉన్నారు. దట్టమైనటువంటి పొగలు, పెద్ద ఎత్తున అగ్ని కిల్లెగిసిపడ్డాయి. అక్కడ దూకుతున్న ఆ వ్యక్తిలో చూడండి, ఆ బహుశా ఆయన షర్ట్ కూడా కాలిపోయి ఉంటుంది.